5వ ఎపిసోడ్. తెల్లవారింది మొదలు టైం అంటూ వాళ్ళు పరిగెత్తిందే కాకుండా నా చేత కూడా పిల్లి మొగ్గలు వేయిస్తున్నారు ఈ పిల్లలు. నాయనా విఠల్, నా వల్ల కాదురా ఈ సంసారం చేయడం, మమ్మల్ని పంపించేయి నాయనా అంది ఆవిడ. విఠల్ 2 నిమిషాల్లో నీళ్లలో మునిగి బయటకొచ్చాడు. కోళ్ల ఫోరంలోకి వెళ్ళినప్పుడల్లా ఇలా నీళ్లలో మునిగి తేలడం తప్పడం లేదు అతనికి. ఎంత సర్దుకుపోదామనుకున్నా తల్లి ఏదో విధంగా చిరాకు పడుతూనే ఉంటుంది. 2 ఏళ్ళు ఇలా గడపాలంటే ప్రాణం ఉంటుందో పోతుందో అనిపిస్తోంది అతనికి. అప్పుడప్పుడు ఆవిడ చేసే ప్రచ్ఛన్న యుద్ధంతో తలపడలేక కృష్ణవేణిని తిట్టుకుంటూ ఉండిపోతున్నాడు. చదువుకుంటానంటే ఆడపిల్ల అని జాలి పడ్డాన్రా విఠల్. ఇక్కడ మీ అమ్మకి చాకరీ ఎక్కువైపోయింది, ఆఫీస్కు నా మీద చూపిస్తోంది. ఇదే మన ఊళ్ళో అయితే 12 గంటల తర్వాత అది మరి వంటింటి మొహం చూడదు. ఎక్కడికి మాదిరిగా పొద్దున్న మధ్యాహ్నం టిఫిన్లు చేయక్కర్లేదు. అన్నయ్య పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే వాళ్ళమ్మ అటుకులకి ఆవకాయ పెడుతుంది. పొద్దున్నే బడికి వెళ్లే ముందు చెద్దన్నం తినేసి వెళ్ళిపోతారు. ఈ ఉరుకులు పరుగులు అక్కడ లేవు. మేం వెళ్ళిపోతేనే బాగుంటుంది అనిపిస్తోంది అన్నారు శ్రీనివాసరావు గారు. విఠల్ నెమ్మదిగా తలెత్తాడు. మీ ఇష్టం నాన్న, మీరు ఎప్పుడు టికెట్ తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తాను. మరి ఇక్కడెలారా? ఎంత కాదనుకున్నా 2 పిల్లల మీద కొడుకు మీద జాలి ప్రేమ ఉన్నాయి. నా బాధలేవో నేను పడతాను. మా కోసం ఈ వయసులో మీరు సుఖంగా లేకపోవడం మాత్రం నాకు నచ్చలేదు. తులసమ్మ గారు నీరు గారిపోయింది. నిజంగా పిల్లల్ని చూస్తే జాలేస్తోందిరా విఠల్. ఇక్కడ నేను ఒక్కరితోనే గనక పనిచేయలేక బాధపడుతున్నాను. పోనీ నాతో పంపై, అమలాపురంలో కాలేజీ వరకు కూడా ఉంది. నా దగ్గర ఉంటే మీ వదిన తన పిల్లలతో పాటు చేస్తుంది. కానీ మాట అనకూడదని కానీ వదిన మంచిదిరా విఠల్. పిల్లలకి ఏ లోటు రానివ్వదు. విఠల్ చిన్నగా నవ్వాడు. నాకు అర్థమైందిలే అమ్మా, నేనేమి తప్పు పట్టను. అక్కడి వాళ్ళందరూ పిల్లల్ని కాన్వెంట్ చదువులు చదివించేందుకు ఇక్కడికి పంపిస్తూ ఉంటే వీళ్ళని అక్కడికి పంపించడం ఏం బాగుంటుంది? నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను వంట మనిషిని పెట్టుకుంటాను. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఇబ్బందిగానే నేను చూసుకోగలను. నీ ఇష్టం. నాకు తోచింది చెప్పాను. నేను ఇలా అర్ధంతరంగా విడిచిపెట్టడం నాకు కష్టంగా ఉంది. అయినా నేను చేయలేకపోతున్నాను అంది ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ. విఠల్ తండ్రికి తల్లికి మంచి రోజు చూసి టికెట్లు తీసుకొచ్చాడు. ముసలాళ్ళిద్దరూ ఆ ఇంటిని పిల్లల్ని వదల్లేక వెళ్ళారు. తల్లి వెళ్ళిన మర్నాటి నుంచి విఠల్కు కష్టాలు ఎదురయ్యాయి. అతనికి ఆడవాళ్ల మీద, వాళ్ళ వ్యక్తి స్వాతంత్రాల మీద చెప్పరాని ఈర్ష్య బాధ కలిగాయి. ఒక్కోసారి కృష్ణవేణికి చాలా రోజుల తరబడి జవాబు రాసేవాడే కాదు. 4-5 ఉత్తరాలు రాసి బ్రతిమాడి బెంగపడి ఉత్తరం మీద ఉత్తరం రాస్తే అప్పుడు క్షణం తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి తప్పొప్పుకుంటూ వెంటనే పేజీలకు పేజీలు ఉత్తరం రాసేవాడు. పెద్ద పిల్లవాడు విఠల్కు చేదోడుగా ఉండడంతో చిన్న చిన్న సమస్యలు తలెత్తేవి కావు. చల్లని వెన్నెల్లో ఆరుబయట మంచం వేసుకొని పడుకున్నప్పుడు కృష్ణవేణి మొండి పట్టుదలకు నిజంగానే కోపం వచ్చేది. సుఖంగా సాగిపోయే సంసారం కృష్ణవేణి కాలదన్నుకోవడం లేదు కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనలలో మరో 4 నెలలు ముందుకు దొర్లిపోయాయి. కాక్టైల్ పార్టీకి విలియమ్స్, సిన్హా, త్యాగరాజన్ వచ్చారు. గోపాల్ అందరికీ డ్రింక్స్ సర్వే చేస్తున్నాడు. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ ఈ డ్రింక్స్ ఉంటాయి అనే రూలు అంటూ ఉంటే అది గోపాల్ రూమ్కే వర్తిస్తుంది. బయట చలిగా ఉంది. కోట్ వేసుకుంటే మంచు బిందువులతో మెరుస్తూ ఉంటుంది. విలియం ఎక్కడివాడే, పోతే మిగిలిన 2 ఇండియన్స్, బిజినెస్లో కాకాలు తిరిగిన వాళ్ళు. గోపాల్ సిప్ చేస్తుంటే అతని చేతి మీదకు కండచీమ పాకుతూ వస్తోంది. అతను క్షణంసేపు దానివైపే చూశాడు. మరుక్షణం కుర్చేత్తో దాన్ని అందుకుని కాలి కింద బూట్తో నొక్కేశాడు. దానికి నోరుంటే అది కుయ్యో మన్న శబ్దం ఆ ఇల్లు ప్రతిధ్వనించేదేమో. సిన్హా, అదేమిటి
అన్నాడు ఆశ్చర్యంగా. విలియం ఆ సంఘటనకే గోపాల్ని ఏమీ అనలేనట్టు కళ్ళు మూసుకున్నాడు. త్యాగరాజన్ రామరామ అన్నాడు. గోపాల్ బిగ్గరగా నవ్వాడు. నేనేదో మర్డర్ చేసినట్టు మీరేంటి అలా అయిపోయారు? ఆఫ్టర్ ఆల్ అది చీమ. అది నా శరీరం మీద కొద్దిసేపు పాకింది. ముందేం జరుగుతుందో నాకేం తెలుసు? ఒకవేళ అదే కుట్టిందంటే నాకెంత బాధ కలిగేదో మీరు ఊహించలేరు. అందుకే దాన్ని చంపేశాను. తప్పు కదా? త్యాగరాజాను ఉండబట్టలేక అన్నాడు. తప్ప? వాట్ నాన్సెన్స్! ఇదేం తప్పు కాదు, జస్ట్ ట్యాకిల్ చేయడం లాంటిది అంతే. చూడు గోపాల్, చిన్న చీమ కుట్టబోతుందంటేనే దాన్ని చంపేశావు కదా. మరొక పెద్ద ప్రాణి నీకేదైనా అపాయం తలపెడితే ఏం చేస్తావు అని అడిగాడు సింహ. పీక పిసికేస్తాను. గోపాల్ మొహం ఎరుపు రంగుకి మారిపోయింది. అతని మొహం మీద నరాలు ఉబికినట్టు కనిపిస్తున్నాయి. చేతులు పిడికిళ్ళుగా మారి బిగుసుకుంటున్నాయి. మిగిలిన ముగ్గురు ఈ మాట వినగానే మొహాలు చూసుకున్నారు. గోపాల్ మొహం మరింత వికృతంగా మారిపోయింది. ఆ మొహాన్ని చూడలేనట్లు ముగ్గురు మిత్రులు డ్రింక్స్ గ్లాసుల్లో తొంగి చూసుకుంటున్నారు. గోపాల్ నోరు తెరిచాడు. అతను చెప్పేది ప్రొజెక్టర్ ఆన్ చేస్తే సెల్యులాయిడ్ మీద సీన్ లాగా కనిపిస్తోంది. కొట్టి కొట్టి అలసిపోయాడు రంగనాథం. ఆయన చేతిలో బెల్టుకు చాలా సర్వీస్ అయిపోయింది. ఆ విధంగా కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు ఉండదని తేలికగా తెలుస్తోంది. నేను ఎప్పుడు తప్పేం చేశాను? మీరు చెప్పిన మాట కాదని ఎప్పుడైనా అన్నానా? ఎందుకు ఇలా వేధిస్తారు? పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. మీరు నన్ను వాడి ముందు దయచేసి కొట్టకండి. 2 చేతులు జోడిస్తూ ప్రార్థిస్తున్నట్లుగా అంది కనకదుర్గ. చట్! నీకు 1,00,000 సార్లు చెప్పాను, నాకు కోపం వచ్చినప్పుడు నోరెత్తొద్దని. నువ్వు విన్నావా? నేను చెప్పినట్టు చెయ్యి. అతను ఈ రాత్రికి ఇక్కడికి వస్తాడు. నువ్వు అతనికి కావాలని ఎప్పుడో అన్నాడు. నేను మాట ఇచ్చాను. కనకదుర్గ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. నేను ఒప్పుకోను. మీకు ఇది భావ్యం కాదు. ఎవరైనా కట్టుకున్న పెళ్ళాన్ని ఇంత నీచమైన పని చేసేందుకు ఒప్పిస్తారని నేను అనుకోను. అతను నాకు షేర్స్ ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా నిన్ను అడిగాడు. నా మాట కాదంటే మర్యాదగా ఉండదు. మీకు కావాలంటే నా వజ్రాల నగలన్నీ మూటకట్టి ఇచ్చేస్తాను. మీరు మాత్రం నన్ను వదిలేయండి. కనకదుర్గ అతను 2 కాళ్ళు చుట్టేసింది. అతను భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వులో వ్యంగ్యం ఉంది. మీ అమ్మకి, ఆవిడమ్మకి, ఇలా మీ వంశంలో ఎవరికైనా మొగుడున్నాడా? కనకదుర్గ, నువ్వేదో మనసు పడ్డామని పెళ్లి చేసుకున్నాను. అంతేగాని నీతోనే సంఘంలో పరువు ప్రతిష్ట అమ్ముకుని బజారున పడతానని నేను చెప్పలేదే. కనకదుర్గ అతనికి జవాబు చెప్పలేదు. ఏడుస్తూ ఉండిపోయింది. అతను వెళ్ళిపోయాడు. గోపాల్ వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు వేశాడు. ఏమైందమ్మా అని అడిగాడు. 10 ఏళ్లు దాటుతున్న ఆ పిల్లాడు రోజు ఇటువంటి దృశ్యం చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా తండ్రి ప్రేమగా పిలవడం గోపాల్కి తెలియదు. ఎంతోమంది తమ తండ్రిని గురించి క్లాసులో చెప్పడం అతనికి తెలుసు. తను ఎదుటి పడితేనే మండిపడే తండ్రి అంటే అతనికి అర్థం కాదు. తల్లి 2 చేతులతో కొడుకుని దగ్గరకు తీసుకుని బావురమంది. అంతటితో గోపాల్ చెప్పడం ఆప్ చేశాడు. మిత్ర బృందం అతని వైపు జాలిగా చూసింది. అతను తల్లిని తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. అతని ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అంటే అతని చేతిలో ఉన్న సిగరెట్ పొగ చేస్తున్న ప్రయాణం చూస్తే వెంటనే తెలిసిపోతుంది. సిప్ మీద సిప్, పెగ్ మీద పెగ్, సీసాలు ఖాళీ అవుతున్నాయి. సిగరెట్ పీకలు ఒకవైపు చిన్న సైజు పోగులా పడున్నాయి. అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర పట్టింది 4 న్యూ జెర్సీలో నూరిస్ చిన్న టౌన్. న్యూయార్క్ నుంచి 1.5 గంట ప్రయాణం చేస్తే మారిన్ చేరుకోవచ్చు. చాలామంది వ్యాపారవేత్తలు ఇక్కడ ఉంటారు. ఇక్కడి నుంచి యూనివర్సిటీకి, కాలేజీలకి, స్కూళ్ళకి ప్రత్యేకంగా బస్సులున్నాయి. సరుకులు అయిపోయినప్పుడు 4 గంటలకు ముందే వెళ్ళి న్యూయార్క్ నుంచి ఇండియన్స్ తమకు కావలసిన పప్పులు, ఉప్పులు తెచ్చుకుంటారు. ప్రభావతి బట్టలు ఆర్పేస్తూ కృష్ణవేణిని పిలిచింది. మంచం మధ్యలో
ఎంఎస్సిలో థీసిస్ రాసేందుకు సరిపడే గ్రంథాలన్నీ దగ్గర ఉంచుకుంది కృష్ణవేణి. 2-3 సార్లు పిలిచినా వినపడలేదు. ఏకాగ్రతలో పుస్తకాల్లో మునిగిపోయిన ఆమెకి ఈ ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా కనిపిస్తోంది. ప్రభావతి పిలిచి పిలిచి విసిగిపోయింది. ఒక అడుగు ముందుకేసి ఆమెను పిలవబోయింది. కృష్ణవేణి అడుగుల చప్పుడుకి తలెత్తి రా అని పిలిచింది. ఇంట్లో సరుకులు అయిపోయాయి, మనం బయటకెళ్ళాలి, ప్రభావతి జ్ఞాపకం చేసింది. పద. మంచం దిగి 5 నిమిషాల్లో సిద్ధంగా నిల్చుంది. న్యూయార్క్ చేరుకుని ప్రభావతి ముందుగా వెళ్ళి కావలసిన సరుకులు కొంటూ ఉండిపోయింది. కృష్ణవేణికి హఠాత్తుగా పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఎవరో ఇండియన్స్, భార్యాభర్త, 2 పిల్లలు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఒక అడుగు ముందుకేసి వాళ్ళని పలకరించాలనే కోరిక కృష్ణవేణి బలవంతంగా అదిమివేసింది. మరొక అరగంట గడిచింది. హలో. ఒక్కసారి ఉలిక్కిపడి ఇటువైపు తిరిగింది. కృష్ణవేణి ఈసారి అతన్ని గుర్తుపట్టింది. మీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? కృష్ణవేణి చిన్నగా నవ్వింది. అప్పుడే ఎక్కడ? గోపాల్ ఆమె వైపు క్షణకాలం చూసి పక్కనే ఉన్న మరొక వ్యక్తికి పరిచయం చేశాడు. ఈమె కృష్ణవేణి, ఇతను స్టీవర్ట్. కృష్ణవేణి 2 చేతులు జోడించింది. అతను కూడా బదులుగా 2 చేతులు జోడించాడు. అతను 2 చేతులు కలిపిన తీరు చూస్తే కృష్ణవేణికి నవ్వు ఆగింది కాదు. అయినా పెదవులు బిగించి నవ్వు ఆపుకుంది. గోపాల్ చెప్తున్నాడు, మొట్టమొదటిసారి మేమిద్దరం రైల్లో కలుసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడే లైబ్రరీలో కలుసుకున్నాం. అలాగా, మీరేం చేస్తుంటారు? కృష్ణవేణి చెప్పింది. అతని తల వెంట్రుకలు బంగారంలో ముంచి చటుక్కున తీసివేసిన వెండి తీగల్లాగా మెరుస్తున్నాయి. బుగ్గల మీద ఎరుపు రంగు పూసుకున్నట్లు కనిపిస్తోంది. అతని కళ్ళు నీలం రాళ్లలా మెరుస్తున్నాయి. నవ్వినప్పుడు చక్కని పలువరుస తళుక్కుమంటోంది. 6 అడుగుల పొడుగు ఉన్న అతను భుజానికి కెమెరా తగిలించుకున్నాడు. మీ ఇండియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటికప్పుడు ఇండియా రావాలని అనుకునేవాడిని, కానీ వీలు చిక్కలేదు. నాకు సంగీతం అన్నా నాట్యం అన్నా చాలా ఇష్టం. మీ పద్ధతుల్లో సంగీతం ఇష్టం. కృష్ణవేణి రెప్పవేయకుండా మర్చిపోయిన దానిలాగా అతను చెప్పేది వినసాగింది. బాలమురళీ కృష్ణ గారు, యామిని కృష్ణమూర్తి వీళ్ళ పాట విన్నాను, ఆట చూశాను. అలాగా, అతను స్వచ్ఛమైన ఇంగ్లీష్లో చెప్తున్నాడు. మీరేం చేస్తున్నారు? కృష్ణవేణి చెప్పింది. ఇంతలోనే ప్రభావతి సామాన్తో వచ్చేసింది. ప్రభావతి క్షణం కన్నార్పకుండా కృష్ణవేణి వైపు చూసింది. కృష్ణవేణి చిన్నగా నవ్వి చెప్పింది, చాలా రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ట్రైన్లో పరిచయం అయ్యారు. ఈయన మిస్టర్ గోపాల్. ఇతను ఇప్పుడే పరిచయం అయ్యారు. స్టీవర్ట్, గోపాల్ స్నేహితులు. ప్రభావతి స్నేహపూర్వకంగా నవ్వింది. కృష్ణవేణి బయలుదేరుతూ, ఎప్పుడైనా రండి, మారిస్కి రావడం పెద్ద పని అనుకోవద్దే అంది. ఎంత మాట, మీరు పిలవాలే కానీ తప్పకుండా వస్తాం. ఎప్పుడైనా తెలుగు వినిపిస్తే వాళ్ళ వెనకే పరిగెత్తాలని ఉంటుంది. ప్రభావతితో బస్సులో కూర్చుంది. కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు ప్రభావతి. కృష్ణవేణికి చిరాకు అనిపించింది. అపార్ట్మెంట్కి రాగానే తన పని తాను చేసుకుంటున్నట్లు ముభావంగా ఉండిపోయింది. ప్రభావతికి క్షణం కూడా గడవనట్లు అయిపోతోంది. ఇంకా ఆగలేక కృష్ణవేణిని నిలదీసి అడిగింది, ఎందుకలా ముభావంగా ఉన్నారు? నేనేం తప్పు చేశాను? ఆ మాటకి కృష్ణవేణి తలెత్తి చూసింది. చాలా తక్కువ పరిచయంలో నీ మీద స్వతంత్రం చేసుకున్నాను అని అనుకోవద్దు ప్రభావతి. వాళ్ళు వెళ్ళిపోతుంటే, వెళ్ళి వస్తున్నానంటే నోటి ముత్యాలు రాలిపోతాయా? ఓ. ప్రభావతి చిత్రంగా చూసింది. ఇంకా ఏముంటో అనుకున్నాను, ఇంతే కదా. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అంత మర్యాద తెలియదేమిటి పిల్లకని. ప్రభావతి వంట ప్రయత్నంలో ఉంది. కృష్ణవేణి తదేకంగా ఆమె వైపే చూస్తుంది. సమాధానం చెప్పమే. ప్రభావతి చాకు తీసుకుని కూర ముక్కలు కట్ చేస్తూ కృష్ణవేణి మొహంలోకి చూసి చిన్నగా నవ్వింది. చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే పెరిగాను. ఒంటరితనంలో హాయిగా కాలం గడిపేశాను. అనవసరమైన ఈ పరిచయాలు, స్నేహాలు
నాకు గెట్టవు. నేను ఎప్పుడు వాళ్లతో కలిసి సినిమాలకి షికార్లకి రమ్మనలేదే. నిజమే, ఈరోజు పరిచయం రేపటికి అంత వృద్ధి చెందితే మనం ఆ పైన ఏం చేయలేం. నాది ఒకటే పద్ధతి. ఇంతవరకు అయిన స్నేహాలు ఏమైనా ఉంటే అవి ఈ జీవితానికి సరిపడే తీపి గుర్తులుగా మిగిలిపోతే అంతే చాలు. ఇంకొద్దు, నాకు ఈ పరిచయాలు చాలు. కృష్ణవేణి వింతగా చూసింది. వంట మరొక అరగంటలో పూర్తయింది. ఇద్దరూ భోజనాలు చేసి నోట్స్ ప్రిపేర్ చేయడంలో మొలిగిపోయారు. ప్రభావతి ఫైల్ చేసి దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారిపోయింది. కృష్ణవేణికి నిద్ర పట్టడం లేదు. చల్లగాలు వచ్చి నుదుటి మీద ముంగురులు అల్లరి పెడుతూ ఉంటే విఠల్ జ్ఞాపకం వస్తున్నాడు. ఈ మొహం పద్మల్లా ఉంది. అది చూసి కన్ను కుట్టి నీ ముంగురులు గండు తుమ్మెదల్లా వెంటబడుతున్నాయి. కబుర్లు, నాకు ఇలాంటి కవిత్వం అంటే ఒళ్ళు మంట. ఎందుకనే? మొహం పద్మం అని జుట్టుని తుమ్మెద అని అంటుంటే ఎంత అతిశయంగా ఉంటుందో తెలుసా? తెలియదు. సరేలేండి, నాకు కితక్కితల్లుగా ఉంది. మీరు ఆ చేతిని మొహం నుంచి తీసేయండి. విఠల్ నవ్వి గాఢంగా ముద్దు పెట్టుకునేవాడు. పిల్లలు ఏం చేస్తున్నారో, ఇంకా ఎంతకాలమో. అంతలోనే తనకు తాను ధైర్యం తెచ్చుకుంది కృష్ణవేణి. కోరి అందరినీ కాదని ఇంత దూరం వచ్చి ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకోకూడదు అని అనుకుంది. బలవంతంగా కళ్ళు మూసుకున్న ఆ కళ్ళను ఎప్పుడో నిద్రాదేవత వచ్చేసి వరించేసింది. విఠల్కి పిల్లలకి వంట చేసి పెట్టేందుకు హనుమాయమ్మ కుదిరింది. ఆవిడ జీవితంలో బ్రతికి చెడ్డది. ఏ ఊరు నుంచో వచ్చి కొన్నాళ్ళు జడ్జిగారింట పనిచేసింది. ఆ జడ్జిగారు ఢిల్లీ వెళ్ళిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో విఠల్ ఇంటికి వంట మనిషి కావాలి అని పేపర్లో ప్రకటన చేయడంతో ఇటు రాగలిగింది. హనుమాయమ్మ గారికి 18 ఏళ్లు దాటిన కూతురుంది. ఆ అమ్మాయి ఈ మధ్య బిఏ పాస్ అయింది. ఉద్యోగం లేకపోవడంతో తల్లికి కూతురికి విఠల్ ఇచ్చేది సరిపోతోంది. హనుమాయమ్మ గారు రైస్ మిల్ వెనక 2 గదుల ఇంట్లో ఉంటుంది. తెల్లవారక ముందే రావడం కుదరదని ఒక్కోసారి విఠల్ ఇంట్లోనే ఉండిపోతుంది. కూతురు గిరిజని చూసేందుకు వారం వారం వెళ్ళి వస్తూ ఉంటుంది. గిరిజ కూడా అప్పుడప్పుడు తల్లితో పాటు రావడం వల్ల చదువుకున్న కారణంగా అనవసరమైన సిగ్గుబడియాలు లేకుండా విఠల్తో నిస్సంకోచంగా మాట్లాడుతూ ఉంటుంది. విఠల్ కోళ్ల ఫామ్కు ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సార్, గిరిజ గొంతు విని తలెత్తాడు విఠల్. అతను కోళ్లకి చల్లని నీళ్లు పెడుతున్నాడు. అప్పటికే షెడ్స్ మీద తెల్లని పెయింట్ వేశాడు. గోడలకు కొత్తగా సున్నం వేయించాడు. ఏమిటి అన్నట్టు చూశాడు. గిరిజ 2 నిమిషాలు ఆలోచించి నెమ్మదిగా అంది. అండర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నేను కూడా కోళ్ల ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని అడిగినా మిమ్మల్నే తెలుసుకోమంటున్నారు. నాకైతే వివరాలు తెలియవు. మీరు ఎస్టిమేట్ వేసి చెప్పండి చాలు, నేను మిగిలినవి చూసుకుంటాను. విఠల్ తెల్లబోయాడు. గిరిజ అతని వైపు చూసింది. తను అడిగిన దానికి సమాధానం ఇవ్వడం లేదు అతను. అదేంటి అలా చూస్తారు? నేను ఇప్పుడు ఏదైనా తప్పుగా అన్నానా? మీరు కోళ్లను చాలా శ్రద్ధగా పెంచుతారని, ఈ ఏరియాకి మీరే బాగా పెంచుతారని పేరుందని అందరూ అంటున్నారు. విఠల్ నవ్వాడు. 2 క్షణాల తర్వాత గంభీరంగా మారిపోయాడు. వెంటనే చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని పనులు కొందరు చేస్తేనే బాగుంటుంది. ఆడవాళ్ళు సాధ్యమైనంత వరకు టీచర్గా ప్రయత్నిస్తే పిల్లలు బాగుపడిపోతారు. మగవాళ్ళకి పేషెన్స్ ఉండదు. పిల్లల మీద అనవసరంగా విరుచుకుపడతారు. అప్పుడు ఆ పిల్లల మనసు దెబ్బతింటుంది. ఎందుకు పనికి రాకుండా పోతారు. కోళ్ళు కూడా అంతే. మగవాళ్లే వీటిని పెంచాలి. సాంబార్కు తిరగమూత పెడుతూ ఆ చేత్తోనే కోళ్లకి నీళ్లు పెట్టేయడం తేలిక అనుకొని చేసేస్తూ ఉంటారు. కోళ్ల ఫామ్ అభివృద్ధి చేయడం తపస్సు లాంటిది. మీరు ఆ ప్రయత్నం మాని స్కూల్ పెట్టండి. గిరిజ మొహం ఎర్రబడింది. నేను మిమ్మల్ని సలహా అడగలేదు సార్, నాకు సహాయం చేయమన్నాను అంతే. మీరు శ్రద్ధగా చూసుకుంటానంటే అలాగే హెల్ప్ చేస్తాను.
విఠల్ కోళ్ల వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇదివరకు అతనికి 2 షెడ్స్ ఉండేవి. ఇప్పుడు డాబా మీద 4 షెడ్లు ఏర్పడినాయి. ఒక్కడు చూసుకోవడం ఇబ్బందిగానే ఉంది. ఎప్పటి నుంచో మరెవరినైనా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పోనీ గిరిజ పై 2 షెడ్స్ మీకు ఇస్తాను, వాటి సంరక్షణ భారం చూసుకోండి. గిరిజ విచిత్రంగా చూసింది. నిజమే చెప్తున్నాను, మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. గవర్నమెంట్కి మీదైన సొంత స్థలం చూపించాలి, ఉందా? గిరిజ వెంటనే జవాబు చెప్పలేదు. ఈ అనవసర ప్రయాస దేనికి? మీరు ఆ 2 షెడ్స్ చూసుకోండి. గిరిజ నిరాశగా అంది. మీరు ఆశ మనిషి అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కోళ్లను చూసినందుకు మీరు నాకు జీతం ఇస్తారు. మీరు అలా జీతం ఇస్తూనే ఉంటారు. నేను, అమ్మ అలా జీతం రాళ్లతో బ్రతుకుతూనే ఉంటాం. ఇంకా మా బ్రతుకు అంతటితో ఆగిపోతుంది. అంతేనా అండి? ఓ, విఠల్కి అర్థమైంది. నేను మీకు అన్ని విధాలా సాయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే నేను షెడ్ వడ్డీతో తీర్చే షరతు మీద ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద అమ్మేస్తాను. నువ్వు పొదుపుగా చేసుకుంటూ తొందరలో మరో షెడ్ వేసుకుని నా షెడ్స్ నాకు ఖాళీ చేసి ఇవ్వాలి. గిరిజ నోట మాట రాలేదు క్షణంసేపు. కొద్ది క్షణాల తర్వాత థ్యాంక్ యూ సార్ అంది. విఠల్ పనిలోనే మునిగిపోయాడు. వారం రోజులు గడిచిపోయాయి. గిరిజ శ్రద్ధగా పని నేర్చుకుంటోంది. ఎండాకాలం వచ్చేసింది. ముందుగానే షెడ్స్ మీద తెలుపు రంగు పెయింట్ వేయించాడు విఠల్. తెలుపు పెయింట్ వేయడం వలన సూర్యకిరణాలు పరావర్తనం చెందుతాయని అతను తూర్పు పడమరలుగా కట్టించాడు షెడ్స్ని. చల్లగాలి వీచేందుకు అనుకూలంగా అక్కడ చెట్లు కూడా ఉన్నాయి. తగిన గాలి వెలుతురు వచ్చేందుకు వీలు కూడా ఉంది. గిరిజ ఉలిక్కిపడింది. గోనె సంచులు చుట్టూ కట్టమని చెప్పాను, మర్చిపోయారు. వడగాలికి ఒకటి నేల కూలితే అన్నిటికీ అదే గతి పడుతుంది. క్విక్. సారీ సార్. గిరిజ పరిగెత్తుకు వెళ్ళి గోనె సంచుల్ని తీసుకొచ్చి చుట్టూ కట్టింది. రాత్రిపూట ఉంచకూడదు, మర్చిపోకండి, విఠల్ హెచ్చరించాడు. గిరిజ అతను చెప్పింది నిమిషాల మీద ఆచరణలోకి తీసుకొస్తోంది. లెటర్ మార్చడం, కోళ్లకి నీళ్లు పెట్టడం, మసూచి కుక్కెర జబ్బులు రాకుండా ఇంజెక్షన్స్ ఇప్పించడం, ఇలాంటి పనులెన్నో శ్రద్ధగా చేస్తోంది. ఒక విధంగా విఠల్ చెప్పేది నిజమే అనిపిస్తోంది. పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా స్కూల్లో పాఠాలు చెప్పడానికి దాదాపు రోజంతా కోళ్ల మధ్య ఉండడంలోనూ తేడా కనిపిస్తోంది. గిరిజ కళ్ళ ముందు బంగారు భవిష్యత్తు కదలాడుతోంది. అచంచలమైన పట్టుదలతో ఆ పిల్ల మొహం వెలిగిపోతోంది. విఠల్ ఆమె వెలుగు కిరణాలు చూస్తూ ఉండిపోయాడు. 2 నెలలు గడిచేసరికి గిరిజకి కోళ్ల ఫామ్ ఆయు పట్టు ఎక్కడో తెలిసిపోయినట్టు అయింది. లెటర్ తడిసినప్పుడు గిరిజ కాళ్లతో తన్నుతూ శ్రద్ధగా కోళ్లని చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే కృష్ణవేణి ఇలా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు. ఆ సాయంత్రం జమా ఖర్చులు చూసుకుని విఠల్కి రావాల్సిన డబ్బు లెక్క చూసి ఇచ్చేస్తుంటే తన డ్రాయర్ ముందు కూర్చున్న విఠల్ ఆమె వైపు చూసి అభినందిస్తూ, గిరిజ, ఆడవాళ్ళందరూ నీలా ఉంటే మన దేశానికి పేద దేశం అనే నింద ఉండేదే కాదు అన్నాడు. గిరిజ నవ్వి వెళ్ళిపోయింది. వాసు పుస్తకాలతో ఎదురొచ్చి, నువ్వు ఈరోజు ట్యూషన్ చెప్పలేదు ఆంటీ అన్నాడు. విఠల్ ఆ మాట విని తలెత్తాడు. గిరిజ అతనికి సమాధానం ఇచ్చింది. ఈ 2 రోజుల నుంచి పిల్లలకి నేనే పాఠాలు చెప్తున్నాను. ఆ ట్యూషన్ మాస్టర్ని మాన్పించేశాను. నాకు చెప్పలేదే? విఠల్కి మార్పు అర్థం కాలేదు. 3 రోజుల క్రితం పాఠం అప్పచెప్పలేదని పిల్లల్ని గొడ్లను బాదినట్టు బాదుతున్నాడు ఆ మాస్టర్. మీకు తెలిస్తే అతన్ని ఏం చేస్తారోనని భయం వేసి నేనే అతనికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసి పంపేశాను. విఠల్ లేచి నిల్చున్నాడు. 2 అడుగులు ముందుకు వేసి పెద్ద కొడుకు భుజం మీద చేయి వేశాడు. మరి నాకెందుకు చెప్పలేదురా? ఇదివరకు ఒకసారి మీతో చెప్తే మీరు ఆ మాస్టర్తో తగు వేసుకున్నారండి. మర్నాడు ఆయన తొడపాసం పెట్టి ఇంకెప్పుడు ఫిర్యాదు చేయొద్దన్నాడు. నిన్న ఆంటీ చూసింది.
వెళ్ళమని చెప్పింది అంతే. అతనికి నువ్వెంత ఇచ్చావు గిరిజ? ₹40.90. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.